తాగిన మైకంలో భార్య పిల్లలని చంపిన భర్త. ఆ అమ్మాయి నిన్ను నమ్ముకొని తన పుట్టింటిని అన్నింటినీ వదులుకొని వచ్చేసి ఉంటుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అందులో ఈ ప్రేమకి అర్థం అనేది లేకోకుండా చేస్తున్నారు చాలామంది. ప్రేమించాలంటే భయం పుట్టేలాగా చేస్తున్నారు. నిజం చెప్పాలంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, ఆ అమ్మాయిని ఎంత బాగా చూసుకోవాలా, అలా చూసుకోకపోగా పిల్లలను పెంచేకి చేత కాక కడుపున పుట్టిన బిడ్డలను చూడకోకుండా కట్టుకున్న భార్యను చూడకోకుండా అంత దారుణంగా తాగుడికి బానిసవయ్యి కూరగాయలు కోసమని 2 కత్తుల ఆర్డర్లు పెట్టుకొని కన్న కొడుకుని కట్టుకున్న భార్యని చంపుతావారా? ఇట్లాంటి చెత్తనా కొడుకుల్ని ఏం చేయాల? వాడి కన్న తల్లే చెప్తాంది వాడు చాలా నీచుడు అది ఇది అని చెప్తుంది. ఇంకేం చెప్పాల, కన్న తల్లే చెప్పేస్తుంది వాడిని చంపేయండి సార్, అట్లాంటి నా కొడుకులు భూమి మీద ఉండకూడదు అని. వాళ్ళ ముగ్గురిని కదా అతను పొడిచిండేది. అందులో తల్లి కొడుకు అయితే చనిపోయినాడు, కానీ పాప ఏమో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్లాడుతుందంట హాస్పిటల్లో. ఏమొస్తుంది అట్లా చంపడం వల్ల? ఏమన్నా అవార్డులు అట్లాంటివి ఏమన్నా ఇస్తాం అని చెప్తారా ఎవరన్నా? ఇట్లా చేస్తే మీకు ఏమైనా మంచి వస్తుంది, 1 కోటి రూపాయలు ఎవడన్నా తెచ్చిస్తాడా? ఏం ఉండదు కదా. హ్యాపీగా సాగిపోయే లైఫ్లో ఎందుకు ఇవన్నీ? ఇంట్లో భార్యని పిల్లలని మంచిగా చూసుకొని హ్యాపీగా బతుక్కోవచ్చు. అది కాకోకుండా ఇంకొక దారి ఎంచుకొని తాగుడికి బానిసయ్యి గంజాయి అంట, డ్రగ్స్ అంట, ఇట్లాంటివన్నీ చెత్త అలవాట్లన్నీ వాడు అలవాటు చేసుకున్నాడంట. భార్య పిల్లలని సాకడం చేత కాక అయినా కూడా భార్య ఏమనుకోకుండా ఇంటికి వచ్చినాక మజ్జిగ తాపేయడం, ఆ మత్తు ఎక్కింటుంది కదా, ఆ మత్తు దింపడానికి తను చేసే ప్రయత్నాలన్నీ తను చేసేదంట. తన భర్తను చాలా బాగా చూసుకునేదంట ఆమె. కానీ వాడు మాత్రం ఏం చేసినాడు? 2-3 ఎదవలతో కలిసి ఆమె ప్రాణాన్ని తీసేసినాడు. కడుపున పుట్టిన బిడ్డని కొడుకుని చంపేసుకున్నాడు. ఆ పిల్ల చెప్తుంటే కన్నీరు ఆగట్లేదు, బాధ తన్నుకొని వస్తుంది. మా నాన్నని ఊరి తీసేయండి సార్ అని ఆ పిల్ల చెప్తుందంటే ఆ పిల్ల ఎంత బాధపడి ఉండాలా? ఆ బాబా కళ్ళ ముందర అది ఆ శవాలను చూసి ఆ పిల్ల మనసు ఎంతగా విరిగిపోయి ఉండాలా? మాట్లాడుతుంటేనే ఎట్లా ఉంది. నేనే చంపేశాను సార్ మా నాన్నని, మీరు చంపకపోతే అని చెప్తుంది ఆ పిల్ల. అంటే ఆ పిల్ల ఎంత బాధపడుతుండాలా, ఎంత నరకం ఫేస్ చేసి ఉండాలా, ఎంతో చూసి ఉంటేనే అంత చిన్న ఏజ్లో ఆ పాప అంత గట్టిగా మాట్లాడగలుగుతుంది. నిజంగా ఆ పాప ధైర్యానికి ఒప్పుకోవచ్చు. ఈ గవర్నమెంట్కు చేత కాకపోతే అట్లాంటి వాళ్ళ చేతుల కన్నా అప్పగిస్తే చంపి పడేస్తారు. జరుగుతూనే ఉన్నాయి ఒకదాని తర్వాత ఒకటి, కానీ న్యాయాలు మాత్రం జరగట్లేదు. ఎప్పుడు జరుగుతాయి కూడా తెలియదు. మన గవర్నమెంట్ ఏం చేయలేదు కూడా.